ఈశ్వరుడు దైవం ఏమన్నారు మన మన ధర్మంలో? మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారా? ఫస్ట్ దేవుని దేవోభవ అన్నారా? ఏమన్నారు? మనం ఏది ఆలోచించాలి, ఏది పట్టుకోవాలి? అంటే ఇప్పుడు కలియుగంలో మనం పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, ఈ ధ్యానాలు, తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే అవి అవసరమా, ఇది అవసరమా? ఏది అవసరం? ఇవే అవసరం. మరి ఇదే చేయాలి కదా. మరి ఇబ్బంది లేదు, ఖర్చు లేనిది, ఈజీ అయిన మార్గం ఇది. నువ్వు కష్టపడాల్సిన పనిలే, అన్నం ఇసి పెట్టాల్సిన పనిలే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలే. దీంట్లో ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళ గురించి తెలియదు కదా. మేము ఇక్కడ వచ్చామనుకో, వచ్చి కాళ్ళకు ముక్కుతారే, ఏదుంది మా దగ్గర? అదే తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి కష్టపడి సాకి చదివి ముడ్డి గడిగి అది గడిగి ఇది గడిగి ఉన్నత స్థితికి పెట్టారు మిమ్మల్ని. వాళ్ళకు ముక్కండి. మమ్మల్ని ఎందుకు ముక్కేది? ఏముంది మా దగ్గర? మేమేమి ఇస్తాం? మీకు 4 మాటలు చెప్తాం అంతేనా? ఏమని ఇస్తామా? వాళ్ళ ఆస్తులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. మీ జన్మ కారకమయ్యారు వాళ్ళు లేకపోతే మీకు జన్మ లేదు. మీరు ఎంత గతంలో చేసుకున్నా ఒక తల్లిదండ్రి గర్భంలోకి రావాల్సిందే. మరి అలాగొచ్చారు కదా, అన్నీ చేశారు కదా మీకు. మరి మీరు వాళ్ళకి ఎందుకు ముక్కరు? వాళ్ళని ఎందుకు సేవ చేయరు? మాలాంటి వాళ్ళకి ఎందుకు చేస్తారు? మీకు బుద్ధి ఉందా? అసలు బుద్ధి ఉందా అంటున్నా. అందరికీ ఉందా? మాలో ఉండేది ఏంది, వాళ్ళలో లేనిది ఏంది? ప్రతి ఒక్కరికి ఫస్ట్ గురువు ఎవరు? తల్లి, తర్వాత తండ్రి. ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? ఫస్ట్ తల్లి తండ్రి ఇద్దరే. సంబంధాల గురించి ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రే. మాటలు రానబ్బుట్టుంటే, నడక రానబ్బుట్టుంటే తల్లి నేర్పిస్తుంది. మీ తండ్రి, మీ చిన్నాయన, మీ పెద్దయ్య, మీ అక్క, మీ వదిన మేము నేర్పించుంటున్నా. మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉంటాం. మీరు మారేంత వరకు మేము మారం. మేము ఇలా చెప్తూనే ఉంటాం, మీరు అలాగే ఉంటారు. ఇది విషయం. ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి విషయంలా ఉండొచ్చు. కొందరికి ఏంది ఇలా చెప్తున్నాడు, గురువులను ఇలా చెప్పచ్చునా, ఇంకెవరు వస్తారు మా దగ్గరికి అని. అవసరం లేదు. మీరు బతికేది మీరు నేర్చుకోండి, వాళ్ళు బతికేది వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకు? తల్లిదండ్రులకు మించింది ఎక్కడా లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్పేది కాదు. నేను శాస్త్రాల ఆధారం ఉంటే చెప్తా, నేను ఓన్గా ఏది చెప్పను. ఇంతకంటే మీకు మోక్షం ఏది? మీరు చెప్పే తేలికైన మార్గం తల్లిదండ్రుల్ని సేవించడం, పతియే ప్రత్యక్ష కాబట్టి భర్తకి సేవ చేయడం. ఇవి చేస్తే చాలు. ఏ పూజ, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏం చెయ్యనక్కర్లేదు. డబ్బులు ఖర్చు కావు, భగవంతుడు డబ్బులు ఖర్చు కావు, మీకు సమస్యలు రావు, ఇబ్బందులు రావు. మీ డబ్బు మీతానే ఉంటుంది, మీ ఆరోగ్యం మీతానే ఉంటుంది, మీ భక్తి మీతానే ఉంటుంది. సరే గురుగారు, అసలు ఈ విషయం చెప్పండి. మోక్షం అంటే ఏంటి? దేన్ని మోక్షం అంటారు? ఇప్పుడు అసలు మోక్షం అంటే మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఈ బాహ్యంలో చిక్కులుకున్న భవబంధాల నుండి విడుదల కావడం. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉంటే లాక్ వేసేస్తాడు, బయటకు వదలడు. మనకి అప్పుడు విశ్రాంతి ఉందా మనకి? ఇప్పుడు మీరు కూడా అందరూ కూడా ఇలాగ ఉన్నాం కదా సమాజంలో. అన్నిట్లో దీని నుండి విడిపడడమే మోక్షం. మోక్షం అంటే అదేదో ఒక పదవి, భగవంతుడు ఒక సింహాసనం ఇస్తాడు, కిరీటం పెడతాడు, రంభా ఊర్వశి మేనకల దగ్గర డ్యాన్స్ చేయొచ్చు, డిస్కో డ్యాన్స్ కాదమ్మా. ఇవంతా సినిమా వరకే, నిజ జీవితంలో ఉండవు. అంటే ఇప్పుడు మీరు చెప్పే పద్ధతిలో ఆత్మకి మోక్షం వస్తుంది అంటే అది ఇంకో శరీరానికి వెళ్ళకుండా ఉండడమే మోక్షమా? శరీరానికి వెళితే మోక్షం ఎలా వస్తుంది? మళ్ళీ ఇప్పుడు పునరపి జననం పునరపి మరణం జనని జఠరే శయనం అన్నట్టు పుడుతూ సస్తూ ఉంటే ఇంక మోక్షం ఎక్కడుంది? అదే ఇక చివరికి మోక్షం అంటే ఇక ఆత్మకి వేరే శరీరంలోకి వెళ్ళే అవకాశం లేదు. భగవంతుడి చేస్తే నీలో నువ్వు ఉండడమమ్మా, నీలో నువ్వు మమేకమై. ఇప్పుడు తత్వమసి మహావాక్యాల్లో తత్వమసి అంటే అర్థం కాదు, తత్వం అసి.
తత్ అంటే బ్రహ్మ, అమ్మ అంటే నేను, అసి అంటే అయి ఉన్నా. ఆ బ్రహ్మ నేనే అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను నాది అనే గర్వము, అవన్నీ వదిలితే బ్రహ్మ. మరి ఇంకెక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఇంకా భగవంతుడు? మనలోనే ఉన్నాడు. మరి మనలో ఉన్నాడు, హాయిగా చూసుకో. కాశీ రామేశ్వరము అవి డబ్బులు ఖర్చు పెట్టి పొయ్యి వచ్చి మళ్ళీ ఒక నెల పండుకుంటావు, జ్వరం వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చి ఎందుకు? ఏడా చూసుకో, హాయిగా శుభ్రంగా కూర్చో. మరి ఇప్పుడు మీరే అన్నారుగా మనలోనే దేవుడు అని, మరి మనలో ఉండే దేవుడిని చూసుకో. ఎవరొద్దండి నిన్ను? కూర్చొని నిలబడి చెయ్యి, ఒంటికాల మీద చెయ్యి. తపస్సు చేశారు కదా చాలామంది. తపస్సు అంటే ఏమి? ఒక్క దాని గురించి తప్పించడం, పదే పదే ఒకే దాన్ని అనుకోవడమే తపస్సు. అలా తప్పించు. ఇప్పుడు కాశీ రామేశ్వరంలో దేవుడు ఇక్కడ లేడా? ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా, ఎక్కడున్నాడు రా నీ హరి? ఏమంటాడు? అందుగలడిందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూసిన నందేగలడు దానవాగ్రణ వింటే. ఖమ్మంలో ఉన్నాడు, వచ్చినా లేదా? చంపినా లేదా వచ్చి? అలాగే ఎక్కడో లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అతను లేని స్థలం లేదు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నామంటే అతను లోపల ఉన్నాడు కాబట్టి మాటలు వస్తున్నాయి, చలనం వస్తుంది శరీరానికి. లేదంటే జడం ఇది, మట్టిలో ఉండేది మట్టి లేకపోవాల్సింది తప్పదు. నువ్వు దిన్నము ఎంత దీనికి సుగంధ ద్రవ్యాలు వేసి రుద్దినా రుద్దకపోయినా పోయేదైతే పోతుంది, పోకైతే ఉండదు. పరమాంసకైనా సావు తప్పదు ఎవరన్నా అన్నాడు. సావు అనేది ఎవరిని వదలదు, అందరికీ సావు ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తికి సావు ఉంది, కృష్ణ పరమాత్మకు సావు ఉంది. మరి ఎందుకు లేదు? మనకెందుకు ఉండదు? అందరికీ ఉంటుంది, కానీ ఒక యోగికి ఉండదు. ఒక్క యోగ సాధన కరెక్ట్గా చేసేవానికి సావు ఉండదమ్మా, జీవన్ముక్తి అవుతాడు. జీవన్ముక్తి అంటారు, ఆ సావును జీవన్ముక్తి అంటారు. మామూలుగా చేస్తే సావు అంటారు, మరణమో సావు రెండూ ఒకటే. వీళ్ళను జీవన్ముక్తి అంటారు. దీనికి ఎంత గౌరవం ఉంది చూడు ఈ పదానికి. ఇది సావే కానీ జీవన్ముక్తి, దానికి సావు. ఎంత గౌరవంగా ఉంది ఈ పదము. వీళ్ళని ఏమంటారు? జీవన్ముక్తి పొందిన వాళ్ళను దేవుడు మా గురువు స్వామి. వాళ్ళను ఇద్దరు ఒకటే కదా, తేడా ఏమన్నా ఉందా? ఒకే శరీరమే కదా. మరి ఎందుకు వచ్చింది తేడా? వాళ్ళు అందుకు కష్టపడ్డారు, తప్పించారు. వీళ్ళు ఎందుకు కష్టపడ్డారు, ఎందుకు తప్పించారు? అంటే ఈయన కోరికల కోసం కష్టపడ్డాడు, ఆయన మోక్షం కోసం కష్టపడ్డారు. భక్తి అంటే కోరికలతో ఉండేది భక్తి, కోరికలు లేకుండా ఉండేది ముక్తి. ఫైనల్ భక్తి అంటే కోరి చేసేది భక్తి, ఏదో ఒకటి ఆశించి చేసేది భక్తి. ముక్తి గురించి తప్ప వేరే ఆలోచించకుండా ఉండేది ముక్తి, మోక్షం. మోక్షం కూడా కొంతమంది కోరిక అంటారు, కానీ అది బ్రతకడానికి కోరల, పొందడానికి కోరల. జన్మకు, మానవ జన్మకు అర్థము పరమార్థము మోక్షం అన్నారు కాబట్టి అది కోరిక కాదు, కోరికల కంటే అతీతమైన మోక్షం. ఇలా ఉంటుంది భక్తికి మోక్షానికి తేడా. ఇది తేడా.